చుక్కల సోహన్ నా పేరు. మహిబాద్ జిల్లా తొర్రూరు మా ఊరు और మహిబాద్ జిల్లా और అక్కడ మేము నివసిస్తున్నాం. అంటే 35 సంవత్సరాలు తొర్రూరులో నివసిస్తున్నాం. అంటే అప్పుడు లేని బాధలు ఇప్పుడు మాకు బాధలు బాగా వస్తున్నాయి. और అందులోటి మొత్తం మా ఇల్లునే టార్గెట్ చేసి రియల్ ఎస్టేట్ రాజేందర్ అంటే ఆయన మొత్తం మాకు ఈ మున్సిపాలిటీ ఏకమై మొత్తం మా ఇంటి ముంగటనే ప్రత్యేకంగా మొత్తం మా ఓటు గద్దెలైనా అయినా మొత్తం అన్ని కూలగొట్టి మమ్మల్ని చాలా బాధలు పెడతారు. और మళ్ళీ రెండోది ఆయన ఎప్పుడు జాగా అమ్మిండో అప్పటి నుంచి మాకు మొదలైన ఈ బాధలు మొదలైన అంతవరకు మేము ఒక్కరికి కూడా ఎవరికి తెలవలేదు. ఇక్కడ మేము ఉండేది కూడా తెలియదు. అయినా అలాంటిది ఇప్పుడు మహిళా సంఘం అయితే మాకు ఇక్కడ మమ్మల్ని మేమేం చెప్పినా కూడా మాది వినిపించుకుంటలేరు, అందించలేరు. అయితే ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా వచ్చిండ్రు ఇక్కడికి, అయినా కూడా వాళ్ళు ఏం చేయలేదు. రియల్ ఎస్టేట్ ఈ రాజేందర్ ఎవరున్నారో అందరినీ కొనేసిండు, మొత్తం డబ్బు పెట్టి కొనేసిండు. మున్సిపాలిటీలను అయితే ఏంది అందరి మొత్తం టోటల్ కొనేసి మా మీదకి మొత్తం యుద్ధానికి వచ్చినట్టు చేస్తాను. మా ఇల్లును కూల దెంగుతామని కూడా ఒక మాట అన్నారు. కానీ మేము వచ్చి మేము ఏడుతా అంటే బంద్ చేసి పోయిండ్లు. మళ్ళీ తర్వాత ఏం జరిగిందంటే పోలీస్ స్టేషన్లో పోవాల్సి వచ్చింది. ఆయన చేసిన కథలు మహిళా సంఘాలు తీసుకొచ్చిండ్రు, మహిళా సంఘాలతో కూడా కొట్టించింది, చెప్తోడు కొడతానన్నారు. ఎన్నో తీర్ల అప్పటి నుంచి ఇప్పుడు దగ్గర 6 నెలల కాంచి మమ్మల్ని ఇదే బాధ పెడతారు. కాబట్టి మేము మిమ్మల్ని కోరేది ఒకటే, కలెక్టర్నైనా కూడా ఈ ప్రజాప్రతినిధులనైనా కూడా కోరేది ఏంటంటే మాకు న్యాయం జరగాలనే ఆలోచనతో మేము ఉన్నాం. అలా ఉండబట్టి ఇప్పుడు 35 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడి నుంచి ఎన్ని రోజుల కాంచి రాని కష్టం అంతా ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మమ్మల్ని రాజేందర్ ఇబ్బంది పెడతాడు, మహిళా సంఘాలలో పెట్టించి పోలీస్ స్టేషన్లో పెట్టించి నన్ను ఆగం చేస్తాడు. లేకపోతే ఇప్పుడు మమ్మల్ని మేము ఏదన్నా అనబోతే లంజముండలు లవకముండలని తిడతాండ్రు. వాళ్ళే రాజేందర్ వాళ్ళు మహిళా సంఘం పోలు రాజేందర్ మహిళా సంఘం అధ్యక్షురాలు ఇట్లా అందరు వచ్చి వాళ్ళు మమ్మల్ని కొడతాను కూడా వచ్చిర్రు, చెప్పులే పట్టిండ్రు. ఇవన్నీ కూడా జరిగినాయి. పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని మా జాగా ఆయన ఇచ్చిన జాగా గురించే పైసలు కట్టలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు అని మెట్లు జరుపుకోండి అని మమ్మల్ని చాలా ఇప్పుడు 3-4 నెలల కానించి బాగా ఇబ్బంది పెడతాండ్రు. ఇబ్బంది పెట్టుకుంటా మమ్మల్ని ఆగం చేస్తారు. మేము చిన్న పిల్లలు, మాకు ఆగం అవుతుంది సార్. మరి మీరు ఏదన్నా చేయండి, మాకు సాయం చేయండి.